ఇప్పుడు దీని మీద కేవీ రావు అని ఆయన సిఐడికి ఫిర్యాదు చేశారు. కాకినాడ సీపోర్ట్ ఏదైతే ఉందో అందులో ఉండే 2.15 కోట్ల షేర్స్ని వాళ్ళు బదలాయించుకున్నారు అరబిందో వాళ్ళు. అరబిందో ఎవరు? విజయసాయి రెడ్డి అల్లుడు. కాబట్టి దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఇప్పుడు అరబిందో ఏం చేసింది? గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళతోటి మీ వాటాలు మీకు ఇచ్చేస్తాం, మీ షేర్స్ మీకు ఇచ్చేస్తాము, మీరు కాకినాడ సైజు గురించి పూర్తిగా మర్చిపోండి అంటే యాక్చువల్గా 2500 కోట్లు ఎంతో అది, దాన్ని వీళ్ళు 464 కోట్లుగా ఎంతకో డీల్ కుదుర్చుకుని అప్పుడు లాగేసుకున్నారు వాటాలు బెదిరించి. అంటే వాళ్ళు చేసింది అదే కదా మీకు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని తీసుకున్నా, మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నా, లేకపోతే మన బొత్స గారిని తీసుకున్నా, మరొకళ్ళని తీసుకున్నా ఏం చేశారు? మొత్తం అంతా దోపిడీలే కదా. మామూలు దోపిడీలు కాదు, బెదిరించి. మీకు ఈ బెదిరింపుల పర్వం అనేది ఎప్పుడు మొదలైందంటే నాకు గుర్తున్నంత మటుకి జయలలిత పీరియడ్లో మొదలైంది.